నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 13/6/2022 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ. ఈరోజు మాత్రం బాగా మార్కెట్ డౌన్లోనే ఓపెన్ అయింది, డౌన్లోనే క్లోజ్ అయింది. ఎందుకు, ఏంటిది అనేది చూద్దాం. 40 ఇయర్స్ హైలోకి వెళ్ళింది ఇన్ఫ్లేషన్ అమెరికాలో అని అనౌన్స్మెంట్ జరిగింది. శుక్రవారం నాడు మార్కెట్లు భారీగా పతనం జరిగింది. ఏది, గ్లోబల్ మార్కెట్స్. ఈ గ్లోబల్ క్యూస్ తోటి ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్లు బాగా పట్టడం జరిగిందో, అమెరికా మార్కెట్లు శుక్రవారం నైటు 414 పాయింట్లు పడి 3.52లో మైనస్లో క్లోజ్ అయితే, ఏషియన్ మార్కెట్లు కూడా -2.5-3%లో మైనస్లోనే క్లోజ్ అయినాయి. ఇప్పుడు అంటే గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అయింది మన మార్కెట్. ఇప్పుడు మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్నింగ్ అవుతున్నాయి. ఇవన్నీ ఎలా ఏంటిది అనేది చూద్దాం. అంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఎందుకు అయింది, ఏంటిది అనేది చూస్తే మనకిప్పుడు మెయిన్ గ్లోబల్ క్యూస్. ఒకటి, అమెరికా మార్కెట్లు ఎందుకు పడ్డాయి? యూరోప్ మన ఇన్ఫ్లేషన్ 40 ఇయర్స్ హైకి వెళ్ళటం. నెంబర్ 2, 14-15 అంటే ఇవాళ సోమవారం, రేపు ఎల్లుండి ఫెడరల్ రిజర్వ్ బోర్డు మీటింగ్ ఉంది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ 50 బీపీఎస్ పాయింట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సూచనప్రాయంగా అది అనౌన్స్మెంట్ జరగాలి మంగళ బుధ 14-15. అంటే బుధవారం నైట్ అనౌన్స్మెంట్ జరిగితే గురువారం నాడు మనది వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. ఆ రోజు ఆ స్క్రిప్ట్ మీద, అంటే ఆ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఎందుకు జరిగింది ఇది? ఏదైతే మన బిఎస్సి సెన్సెక్స్ ఉందో 1456.74 మైనస్ 52,846.70లో క్లోజ్ అవటం జరిగింది. ఇక్కడ చూస్తే రూపీ లో కావటం, ఆల్ టైమ్ లోకి రావటం, తర్వాత మన గ్లోబల్ మార్కెట్లు ఏవైతే మెయిన్ అదే, ఇక గ్లోబల్ మార్కెట్లు పడిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, గ్లోబల్ మార్కెట్లు పడటం. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేది 40 ఇయర్స్ హై. ఎందుకు 40 ఇయర్స్ హైలోకి వెళ్ళిపోయిందంటే, ఇక వార్ నుంచి అనుకోండి, ఇక ఇవి ఎకానమీ పోయింది అనే దాని మీద మనకి మార్కెట్లు పడటం జరిగింది. ఇది మెయిన్ రీజన్. మనం ఇప్పుడు గమనిస్తే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది చూస్తే ఏవి మనము ఇక్కడ చూస్తే మనకి తెలుస్తుంది. 2.6% మైనస్. ఐటీ, మెటల్ అన్ని షేర్లు బాగా పడిపోవడం జరిగింది. తర్వాత సిపిఐ డేటా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఇవాళ ఈవినింగ్ వస్తుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వెన్స్డే మీటింగ్ ఉంది. తర్వాత మెయిన్ మార్కెట్లో ఒక ఫియర్, అన్సర్టనిటీ ఏర్పడింది. ఇండియాస్ విక్స్ ఏదైతే ఉందో అది 22.50లో ఉంది. సింపుల్గా ఏం లేదు, ఒకటే, వరల్డ్ మార్కెట్లు పడ్డాయి, మన మార్కెట్లు పడ్డాయి. సుమారుగా 7 లక్షల కోట్లని నియర్లీ ఇక్కడ ఇచ్చిండ్రు వాళ్ళు. కాదు, సుమారుగా ఒక 100 పాయింట్లకి 50-60 వేల కోట్లు మైనస్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మంది 1456, 52,527లోకి వచ్చింది, 52,846లో క్లోజ్ అయింది. అంటే 320 పాయింట్లు లో నుంచి రికవరీ అయిందని తెలుస్తుంది. 52,527, 52,846 అంటే లో నుంచి ఒక 320, అంటే సుమారుగా 1770 పాయింట్లు, 1750 పాయింట్ల వరకు పోయింది అన్నట్టు. లో నుంచి మనం ఇప్పుడు రికవరీ అనుకోండి. లో నుంచి హై అంతా 53,207, 53,207లోంచి 52,527 తీసేస్తే మనకి డిఫరెన్సు 52. మనం ఇది చూడాలి, హైలో కాకుండా ప్రీవియస్ క్లోజ్ ఎంత ఉంది? 54,303, 54,303 ప్రీవియస్ క్లోజ్ నుంచి ఈరోజు లోకి హైకి అన్ని చూస్తే సుమారు 1,700 పాయింట్లు పైన డిఫరెన్స్ కనపడుతుంది. ఈ 1,700 పాయింట్లు ఏదైతే ఉందో సుమారుగా 17,6, 17,5, 8.5-9 లక్షల కోట్ల రూపాయలు మనవి కరిగిపోయినట్టు, ఆవిరైపోయినట్టు. ఇది మన సంపద తగ్గిపోయినట్టు. ఇది వాళ్ళతో కాదు, ఇంకా రేపు ఎల్లుండి ఉంది. గురువారం నాడు ఏం జరుగుతుంది మనకు ఉదయం తెలుస్తుంది. గురువారం ఉదయం రోజు, రేపు ఎల్లుండికి మరి షార్ట్ కవరింగ్లు వస్తాయా, మళ్ళీ ఇంకా ఫాల్ అవుతుందా అనేది మనము గమనించాల్సింది అవసరం ఉంటుంది. తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్కి వస్తే, ఎన్ఎస్సిలో
మనం చూసినట్టయితే 427.40 పాయింట్లు పడడం జరిగింది. 15,774.40 లో క్లోజ్ అయింది. ఏదైతే నిఫ్టీ 50 ఉందో అందులో ఓన్లీ 2 షేర్లే పెరగడం జరిగింది, 48 మైనస్. నెస్లే, బజాజ్ ఆటో ఓన్లీ ఆ రెండే ఎన్ఎస్సిలో పాజిటివ్, బిఎస్సిలో కూడా అదే. ఏంటి అంటే సెన్సెక్స్ అందులోనే ఉంటుంది కాబట్టి నిఫ్టీ అది కూడా అదే కాబట్టి నిఫ్టీ 50లో సెన్సెక్స్లో ఉంది కాబట్టి నెస్లే ఒకటి, బజాజ్ ఆటో ఒకటి. ఇక తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే గమనించినట్టయితే అన్ని సెక్టార్లు మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు బాగా పడిందల్లా నిఫ్టీ నెక్స్ట్ 50, తర్వాత స్మాల్ క్యాపు, ఇక మిడ్ క్యాప్ బాగా పట్టడం జరిగింది. తర్వాత సెక్టోరల్కి వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1177.95 పాయింట్లు మైనస్లోకి వెళ్ళింది. ప్రైవేట్ బ్యాంకులు 627.85లో మైనస్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత 12 ఏవైతే బ్యాంక్ షేర్లు ఉంటాయో 12 మొత్తం జీరోలోనే, అంటే ఒకటి కూడా పాజిటివ్లో లేకుండా అన్నీ క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ మనం టర్న్ ఓవర్ విషయంలో చూస్తే 62,61,763.09 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ చూస్తే మనకి 44,453.17 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక తర్వాత మనకి ఈ వారం అంటే న్యూస్ వచ్చేటప్పటికి ఈరోజు యుఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వస్తాయి. ఈరోజు నైట్ ఇన్ఫ్లేషన్, దాన్ని సిపిఐ అంటారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. తర్వాత ఇండియా ఐఐపి డేటా వస్తుంది 5:30కి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపి డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఇవాళ వస్తుంది. ఇక రేపు వచ్చి ఎఫ్ఓఎంసి అంటే ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఉందో వాళ్ళ మీటింగ్ ఉంది, రేపు ఎల్లుండి స్టార్ట్ అయింది. తర్వాత బుధవారం నాడు నైట్ 11:30కి మనకి అనౌన్స్మెంట్ జరుగుతుంది వడ్డీ రేట్లది ఏమైంది అనేది. అయితే సూచనప్రాయంగా 50 బీపీఎస్ పెంచుతామని అన్నారు, 75 వరకు పెంచుతామని అన్నారు. అది ఎంత పెంచుతారు, ఏం పెంచుతారు, ఎన్ని విడతలకు పెంచుతారు, ఏం పెంచుతారు అనేది బుధవారం నైట్ మనకి 11:30కి అనౌన్స్మెంట్ జరుగుతుంది. తర్వాత బుధవారం నాడు చైనా ఐఐపి డేటా కూడా రావడం జరుగుతుంది, రిటైల్ సేల్స్ డేటా కూడా రావడం జరుగుతుంది బుధవారం నాడు. ఇక గురువారం నాడు వచ్చేటప్పటికి మన మార్కెట్లో వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. అమెరికా ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది తెలుస్తుంది గురువారం ఉదయానికి. తర్వాత ఫ్రైడే వచ్చి బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు డెసిషన్. ఎప్పుడైతే బుధవారం నైటు అమెరికా వడ్డీ రేట్లో డెసిషన్ తెలుస్తుందో గురువారం గ్యాప్ ఇచ్చి జపాన్ వాళ్ళు శుక్రవారం నాడు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది. ఇక తర్వాత మనకి ఏదైతే ఇక న్యూస్ ఉన్నాయి. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి న్యూస్ ఏంటిదో చెప్తాను. ఈ న్యూస్ ఏంటంటే జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఉంది. వాళ్ళు ఏదైతే సోనీ ఐపీఎల్ ఏదైతే ఉందో వాళ్ళు డిజిటల్ రైట్స్ తీసుకోవటం జరిగింది. 2023 నుంచి 2027 వరకు వాళ్ళకి 43,050 కోట్లకి రావడం జరిగింది. 43,050 కోట్లకి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సోనీ వాళ్ళకి ఐపీఎల్ టీవీ ఏదైతే డిజిటల్ రైట్స్ 43,050 కోట్లకి 2023 నుంచి 2027 వరకు వాళ్ళే ఉంటారు అనమాట. అది సోనీని తీసుకోవటం జరిగింది. సోనీ అనేది ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ని టేక్ ఓవర్ చేసే ఆలోచనలో ఉంది, ప్లాన్లో ఉంది, అది నడుస్తూ ఉంది ప్రాసెస్. రిలయన్స్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు, ఏదో ఒక రోజు అనౌన్స్మెంట్ జరుగుతుంది. తర్వాత క్రాంప్టన్ కన్జ్యూమర్ గూడ్స్ ఉంది, అది 925 కోట్లు ఎన్సీడీలు ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళది జీడిపి రావటం జరిగింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టు ఏదైతే ఏప్రిల్ మంత్ అండ్ మంత్ ఇప్పుడు యాక్చువల్గా వచ్చింది -0.03%. అయితే అంతకుముందు ఉన్నది 0.1%, 0.3% ఇప్పుడు వచ్చింది. యాక్చువల్గా 0.1% అంతకుముందు మైనసే. వాళ్ళ ఎస్టిమేషన్ కూడా ఓన్లీ 0.1 ఉంది. 0.1 పాజిటివ్లో ఉండరు వాళ్ళు. -0.1 ఉన్నదల్లా అంతకుముందు యూకే జీడిపి మంత్ ఆన్ మంత్ 0.1 ప్లస్లో ఉంటుందని అంటే అది యాక్చువల్గా ఇప్పుడు -0.03కి 0.3% అంటే 0.1% మైనస్ నుంచి 0.3% వాళ్ళ జీడిపి మైనస్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు యాక్చువల్గా ఏంది +0.1 అనుకున్నారు, కాదు, ఇది రివర్స్ అనమాట. అంటే ఎస్టిమేషన్కి యాక్చువల్కి తేడా ఉంటుంది. ఇది తర్వాత గార్మెంట్ మంత్రా లైఫ్ స్టైల్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 100% స్టేకు జన్నత్ ఫ్యాబ్రిక్స్
అండ్ అపారల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని తీసుకోవడం జరిగింది. తర్వాత రెలిక్యాబ్ అనే ఒక కంపెనీ ఉంది. అది బోనస్ 74:100 అంటే 100 షేర్లు ఉన్న వాళ్ళకి 74 షేర్లు రెలిక్యాబ్ వాళ్ళు బోనస్ ఇస్తున్నారు. అది మైగ్రేషన్ కూడా జరుగుతుంది. అంటే స్మాల్ ఎస్ఎంఈలో ఉంది. అది ఇప్పుడు స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాంట్లోంచి బీఎస్సీలోకి మళ్ళీ మైగ్రేషన్ అంటే బీఎస్సీ ఎక్స్చేంజ్లో కూడా ట్రేడ్ అవుతుంది. తర్వాత అదొకటి. తర్వాత ట్రెండ్ రిజల్ట్స్ బాగా రావడం జరిగింది. అంతకుముందు 148 కోట్లు వస్తే ఇప్పుడు 1815 కోట్లుగా రావడం జరిగింది ట్రెండ్. అబన్ ఆఫ్షోరు వాళ్ళది రిగ్గింగ్ ఉంటుంది. బోర్వెల్స్ అనమాట. ఆయిల్ రిగ్గులు ఉంటాయి. ఆ రిగ్గులు వచ్చి వాళ్ళు ఏడిఎన్ఓసి అనే కంపెనీకి 218 కోట్లకి అమ్మేస్తున్నారు వాళ్ళు. ఎవరు? అబాన్ ఆఫ్షోర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ని బయటికి తీస్తుంది అది. తర్వాత మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రమోటరు 6 లక్షల షేర్లు ఉంటే ప్లెడ్జ్ ఉండే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇక తర్వాత ఎఫ్ఐఐలు మాత్రం కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. మన శుక్రవారం కూడా 3,973.95 కోట్లకు అమ్మడం జరిగింది. 2,800 మన డిఐఏ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2,831.07 కోట్లు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐలు కంటిన్యూ అమ్ముతున్నంత వరకు, అమెరికా మార్కెట్లు పడుతున్నంత వరకు, ఇన్ఫ్లేషను ఈ వడ్డీ రేట్లు ఇవన్నీ క్లియర్ అయ్యేంత వరకు, జీడిపి ఏదైతే మైనస్లో ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో, ఎకానమీ గ్రోత్ ఉండదని ఏదైతే బాటంకి వస్తుందో అప్పటి వరకు మన మార్కెట్లు డౌన్ ట్రెండ్లోనే ఉంటాయి. ఈ 15-16 తారీఖు తర్వాత మళ్ళీ మార్కెట్ అంటే ఏ గవర్నమెంటు పాలసీలు ఎలా మారుస్తుంది, ఏం చేస్తుంది, ఈ జీడిపి పెరగడానికి ఎకానమీకి ఏమి అంటే వాళ్ళు ఏమేం చేస్తారనే దాని మీద మన మార్కెట్లు ఆధారపడి ఉన్నాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటివి మీకు ముందు కావాలి అనుకుంటే మీకు పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ ఇలా ఇన్ఫర్మేషన్, మీ పేరు, ఏరియా, మీ పేరు, ఊరి పేరు వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే నేను మళ్ళీ వీలు చూసుకొని మీకు రిప్లై ఇవ్వడానికి జరుగుతుంది. మీ పేరు, ఊరు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.